వైఎస్ఆర్సీపీకి ఈయన ఒక రంకు మూడులా తగిలాడు. నిజంగా ఆయన అన్న దాంట్లో తప్పే ఉండదు, కానీ ఒక మంచి పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ తీసుకుంటారు. రీసెంట్గా ఆయన నెల్లూరు యాస్తో ఒక ఆట ఆడేసుకున్నారు వైఎస్ఆర్సీపీని. అది కూడా నిజంగానే ఆయన అన్న దాంట్లో ముందు అసలు వినిపిస్తాను, తర్వాత మాట్లాడదాం. పట్టించుకోరా, ఈరోజు మేము అడుగుతున్నాం, సరే మీ క్యాండిడేట్ కింద బుక్ లేదు, మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు, మీకేమైంది? ఎందుకు రారు మీరు? మీకేమైంది? ఈడ 8 లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా, రారా, వాళ్ళకైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చించరా? సిగ్గుందిరే మీకు? 8 లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా రాగా మీకు అసెంబ్లీ గారు గ్యాస్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, కేబుల్ ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ, మొబైల్ ఫోన్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ట్రైనింగ్ ఫ్రీ, ఒక అటెండర్, ఒక పిఏ, గన్మెన్లు, ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి. జీతాలు ఎందుకండి? జీతాలు ఎలా? సిగ్గులేనిక మీ 11 మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటారా? మీరు అసెంబ్లీకి రాకపోతే సిగ్గులా ఎట్లా తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజు మేము అడుగుతున్నాం. ఇదనమాట ఆయన మాట్లాడిన దాంట్లో నిజంగానే కదా, ఓట్లు వేశారు, మాకు 40% ఓట్లు పడిపోయినాయి, ఇంకేంటి గొప్ప, మాకన్నా పెద్ద తోపులు లేరు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలి అనుకుంటున్నటువంటి మీకు సరే ఇవ్వలేదు కదా, మరి వదిలేయచ్చుగా. మరి ఎందుకని? సరే, ప్రజలు మీకు వేసినటువంటి ఓట్ల శాతాన్నో ఇంకొకటో యూజ్ చేసుకుని మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి మీకు ఉన్నప్పుడు భయమో లేదంటే ఇంకొకటో కావచ్చు. మరి జీతాలు తీసుకోవటానికి వాళ్ళు ఇచ్చేటువంటి అలవెన్స్లకి, మీ సుఖాలకి, గన్మ్యాన్లకి, వీళ్ళని అన్నిటిని వాడుకుంటారు. ప్రజల కష్టాలు వచ్చినప్పుడు మాత్రం మీరు బయటికి రారు, ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం మీరు బయటికి రారు. కేవలం శవం వచ్చినప్పుడు ఏదో పరిస్థితుల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి క్రియేట్ చేసుకుని 10 మందిని పెయిడ్ ఆర్టిస్టులను బయట పెట్టుకుని సోషల్ మీడియాని సిద్ధం చేసుకుని దాన్ని బయటికి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే వస్తారు. మరి నిజంగానే సిగ్గు లేకుండా ఎలా తీసుకోవాలనిపించింది శాలరీ? అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్హత ఉందని శాలరీ తీసుకున్నారు? ఏం అర్హత ఉందని అసెంబ్లీకి రాని ఒక ఎమ్మెల్యేకి జీతం ఎందుకు ఇస్తున్నారు? ఇది గవర్నమెంట్ను కూడా మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి, టీడీపీ వాళ్ళని కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, బీజేపీ పెద్దలను కావచ్చు, ఎందుకని అసెంబ్లీకి రానటువంటి వ్యక్తులకి మీరు జీతం ఇస్తున్నారు? వాళ్ళకి అలవెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ప్రజల కోసం, ప్రజల పక్షాన, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి కూడా మాట్లాడలేని దద్దమ్మలకు, చేతకాని ఎమ్మెల్యేలకు మీరు ఎందుకని అన్ని వసతులు, అన్ని అవసరాలు అన్నీ మీరు సమకూర్చి ఇస్తున్నారు? ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద త్రిబులార్ గారు కానీ, మరి మిగతా వాళ్ళు కూడా చూసి ఆలోచించి మాట్లాడాలి. అచ్చెన్నాయుడు గారు కానీ, లేదంటే మిగతా వాళ్ళు. ఎందుకంటే మాట్లాడితే 40% ఓట్లు అంటారు, ప్రతిపక్ష పాత్ర అంటారు, మాజీ సీఎం అంటారు, మేమే పెద్ద తోపులం అంటారు. మరి సిగ్గు లేకుండా ప్రజల కోసం మాట్లాడలేనటువంటి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేనటువంటి దమ్ము, ధైర్యం లేనటువంటి మీకు ఏం అర్హత ఉంది శాలరీ తీసుకుని బ్రతకటానికి? సిగ్గు లేదా? ఇది అడగాలనిపిస్తుంది. ఆయన అడిగారు, బాగానే ఉంది, ఆయన స్థాయిలో అడిగారు. కానీ నిజంగానే మీకు ఆ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఎలా ఈ నీచమైనటువంటి బ్రతుకుతున్నారు? నిజంగానే మీకు సిగ్గుంటే, మీకు ఏ మాత్రం చీము నెత్తురు ఉప్పు కారం తింటే వెంటనే మాకు ఈ డబ్బు వద్దు, మేము వెంటనే రాజీనామా చేస్తున్నామని చెప్పండి. మళ్ళీ ధైర్యంగా ఎలక్షన్స్కి వెళ్ళండి. ఈ 11 మంది రాజీనామా చేసి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచి ఇది మా దమ్ము అని చెప్పి నిరూపించే దమ్ము ఉందా? లేదే, అంత సీన్ లేదే. ఉన్న 11 మందితో పోయి ఆయన ఒక్కడే మిగులుతాడేమో అని భయం. అది ఎందుకు వచ్చిన కర్మ? అయినా కూడా ఇంకా ప్రజలైనా కూడా ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి మేము ఓట్లు వేసాము, మీరు బయటికి రాకపోతే ఎలాగా అని చెప్పి చీపురు కట్ట తిరగేసి సమాధానం చెప్పాలి. ఇంటి ముందుకు వెళ్ళి బయటికి చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఉండడు అనుకోండి పులివెందుల్లో, అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం, బెంగళూరు ప్యాలెస్లో మరి గుడ్లు పెడుతున్నాడో ఏమో తెలియదు. అలాంటి వ్యక్తి నిజంగా పులివెందుల ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. సీఎం అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ ఊర్లోకి ఆయనకి సంబంధించినటువంటి రోడ్లు వేస్తుంటే గాడిదలు కాస్తున్నాడా? ఇక్కడ రోడ్లు వేస్తున్నారు,
రోడ్లు వేయండి అని చెప్పి అడగటం లేదు. మా ఊరికి సంబంధించినటువంటి ఈ ఈ అవసరం ఉంది తీర్చండి అని ఇంకొకటి లేదు. గత నువ్వున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో చెయ్యు, కానీ వేసిన వాళ్ళన్నా కనీసం ఎంకరేజ్ చేయాలిగా. సరే మంచి పని చేశారులేండి నాన్న అంటే పోద్ది, ఉన్న పరువు కూడా పోద్దిగా. మా తాత ముత్తాతల నుంచి చెప్పుకుంటూ వచ్చాము అయ్యే, మాదే ఈ ఆస్తి మొత్తం అంతా మా వాళ్ళే, మేము ఏమైనా సరే వీళ్ళకి ఎటువంటి నీచపు బ్రతికైనా ఇచ్చినా సరే మాకే ఓట్లేస్తారని చెప్పి ధైర్యం వాళ్ళది. సో చూద్దాం ఇలాంటి ఇంకా అంటే చెప్తున్నా కదా, అలాంటి దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళకి ఈ జీతాలు ఈ అలవెన్స్లు తీసుకునేటువంటి బ్రతుకు ఎందుకు అంటున్నా.